వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అదే సమయంలో డిసెంబర్ నెలాఖరు నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లను పిలిచే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రలతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. రాజధానిలో ఈఎస్ఐ హాస్పిటల్తో పాటు వైద్య కళాశాల కోసం 20 ఎకరాలను కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 15 ఎకరాలు, ఎల్ఎన్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.